లాస్ట్ 2 years లో నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ అబండెన్స్ అండ్ ఆల్సో వెల్త్ ని నేను సంపాదించడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? అఫర్మేషన్స్ అనుకుంటున్నారా? కాదు. విజన్ బోర్డ్ అనుకుంటున్నారా? కాదు. డైలీ రిచువల్స్ అనుకుంటున్నారా? కాదు. యాక్చువల్ గా నా పేరెంట్స్ నేను ఎప్పుడైతే కంప్లీట్ గా ఫర్గివ్ చేశానో వాళ్ళ మీద ఉన్న నాకు ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని, ఆ అసహ్యాన్ని, ఆ హేట్ ని ఎప్పుడైతే కంప్లీట్ గా వదిలేశానో, చిన్నప్పటి నుంచి నేను పోగు చేసుకున్నాను. వీటినంతా కూడా ఎప్పుడైతే నేను వదిలేశానో అప్పటి నుంచి నా జీవితంలోకి అబండెన్స్ అనేది ఫ్లో అవడం స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, మీరు హాఫ్ యువర్ మదర్, హాఫ్ యువర్ ఫాదర్. ఎప్పుడైతే మీ మదర్ ని, మీ ఫాదర్ ని కంప్లీట్ గా రిజెక్ట్ చేస్తారో, ఎనర్జెటికల్ గా మిమ్మల్ని మీరు రిజెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు కంప్లీట్ గా సప్రెస్ చేసుకుంటారు. మీరు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ అంతా కూడా మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. నాకు కంప్లీట్ గా అర్థమవుతుంది అది ఏ విధంగా ఉంటుందో, నేను బాగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాను. నేను కూడా అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో ఎప్పుడైతే మీలో పోగేసుకున్న ఆ ద్వేషాన్ని, ఆ అసహ్యాన్ని, ఆ కోపాన్ని మీరు వదిలేస్తారో, మీరు ఏ మనిషి కోసం అయితే పిచ్చి ప్రేమతో వెయిట్ చేస్తున్నారో ఆ మనిషికి మీరు జన్మనిస్తారు. మీరు ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీలోకి మీరు అడుగు పెడతారో, కావాల్సినంత కూడా ఎఫర్ట్లెస్ గా మీరు అటాక్ చేస్తారు. మీ జీవితంలోకి అబండెన్స్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. ఎందుకంటే మీతో మీరు ఫైట్ చేయడం కాన్స్టెంట్ గా అవుతుంది కాబట్టి. సో అండ్ ఆల్సో ఆ పాస్ట్ గురించి, ఆ ఎనర్జీ అంతా కూడా, ఆ లీకేజ్ అంతా కూడా కంప్లీట్ గా కట్ అయ్యి, మీ యొక్క ఎనర్జీని అంతా కూడా కంప్లీట్ గా మీరు ఏదైతే మనస్ఫూర్తిగా బిల్డ్ చేయాలనుకుంటున్నారో దాని మీద కంప్లీట్ గా ఫోకస్ చేయగలుగుతారు కాబట్టి, ఛానలైజ్ చేయగలుగుతారు కాబట్టి, ఏ అబండెన్స్ కోసం అయితే మీరు పోరాడుతున్నారో అవన్నీ కూడా మీరు ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫర్గివ్ యువర్ పేరెంట్స్ అండ్ ఆల్సో లెట్ గో దట్ పెయిన్. మీరు మీ పేరెంట్స్ ని ఫర్గివ్ చేసడానికి సిద్ధంగా ఉంటే, మిమ్మల్ని మీరు కంప్లీట్ గా హీల్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే, మీ జీవితంలోకి అబండెన్స్ మీరు అట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే, కామెంట్స్ లో ఎఫ్ అని మీరు టైప్ చేయండి.